పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో చమురు ధరలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. సార్, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కి $100లకు చేరుకుంది సార్. ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే మాత్రం ఖచ్చితంగా చమురు ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి సార్ దీని ప్రభావం ఏంటి? ప్రభావం అందరికి తెలిసిందే కదా. ధరలు పెరుగుతాయి. ప్రభావం కన్నా ఎక్కువ కారణాలు ఏంటి అనేది ముఖ్యమైనది. ఎనర్జీ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆ ఇష్యూస్ అందరికీ తెలిసింది. ప్రధానంగా ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసే ముందు February 28కు ముందు $70 పర్ బ్యారెల్ ఉండే. అది కాస్త యుద్ధ సమయంలో $120 పర్ బ్యారెల్ వరకు కూడా పోయింది. మళ్ళీ అమెరికా ఇరాన్ల మధ్య ఎంఓయూ కుదిరాక వారు ఆగిపోతుందేమో అన్న ఆశతో మళ్ళీ అరౌండ్ $70 పడిపోయింది. ఈలోగా అమెరికా ఇరాన్ల మధ్య ఎంఓయూ ఫెయిల్ అయింది. అమెరికా ఇరాన్ పైన దాడులు చేస్తోంది. ఇరాన్ అమెరికా మిత్ర దేశాలు, అమెరికా స్థావరాలున్న కువైట్, బహ్రెయిన్, యుఏఈల మీద దాడులు చేస్తోంది. సో ఒక రకంగా ఇరాన్ వార్ మళ్ళీ మొదలైంది. దీనికి తోడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ మూసేసినట్లు ప్రకటించింది. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఎప్పుడైతే ఇరాన్ మూసేసినట్లు ప్రకటించిందో, మూసేయడం అంటే తాము డిసైడ్ చేసిన మార్గాల్లోనే వెళ్ళాలి అని. ఇదొక కంప్లీట్గా ఆపేసింది. ఇప్పుడమ్మ తాను డిసైడ్ చేసిన మార్గాలలో, అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGCతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలి అని. సో దీనికి కౌంటర్గా ట్రంప్ మళ్ళీ నావెల్ బ్లాకేడ్ అన్నాడు. సో మళ్ళీ యుద్ధం మొదటికి రావడం అనేది ఒక కారణం. దీనికి అదనంగా ఇప్పుడు మొదటి నుంచి ఇరాన్ వార్ అయినప్పటి నుంచి ఒక అనుమానం ఏంటంటే, ఇరాన్ ప్రాక్సీస్లో అత్యంత బలమైన హూతీలు రంగంలో దిగుతారా అని. హూతీలు రంగంలో దిగితే రెడ్ సీని బ్లాక్ చేయగలుగుతారు. రెడ్ సీ అనేది ఇప్పుడు మీకు సౌదీ అరేబియా ఉందనుకోండి. సౌదీ అరేబియా ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేశారో, సౌదీ అరేబియా తన ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ 1200 కిలోమీటర్ పైప్ లైన్ ఉంటుంది. అది వెస్ట్ కోస్ట్ అయిన వెస్ట్ కోస్ట్లో ఉన్న వ్యాంబూ పోర్టుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి రెడ్ సీ మీదుగా ప్రపంచానికి, యూరప్కు, ఏషియాకు తన ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసివేయడం వల్ల గ్లోబల్ సప్లైస్ ఆగిపోతే, రెడ్ సీ కూడా మూసివేస్తే మరో 7% ఆఫ్ గ్లోబల్ సప్లైస్ ఆగిపోతుంది. మీకు హూతీలు గతంలో ఇజ్రాయెల్ హమస్ పైన దాడి చేసినప్పుడు గాజా పైన మారణ హోమానికి వ్యతిరేకంగా రెడ్ సీని కొన్ని రోజుల పాటు అటాక్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ మొదలుపెట్టారు. సౌదీ అరేబియా అటాక్ మొదలుపెట్టి రెడ్ సీ ద్వారా సౌదీ షిప్స్ వస్తే వాటి అటాక్ చేస్తారు. అయితే వారు అమెరికా ఇరాన్ వార్ కోసమే కాదు, ఇది సైడ్ లైన్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇటీవల హూతీస్ కంట్రోల్లో ఉన్న నార్త్ యెమెన్లోని రాజధాని సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఇరాన్ విమానం వచ్చింది. కారణం ఏంటంటే అయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు పాల్గొనాల్సిన హూతీ డెలిగేషన్ తీసుకెళ్ళటానికి ఇరాన్ ప్లేన్ వచ్చింది. వస్తే దాన్ని దిగనీయకుండా సౌదీ ఎయిర్ ఫోర్స్ అడ్డుకుంది. ఎందుకంటే యెమెన్ పైన తనకే యూనిఫైడ్ యెమెన్, హూతీలను సౌదీ వ్యతిరేకిస్తుంది, ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ను వ్యతిరేకిస్తుంది. తిరిగి వారు ఇంకో చోట ల్యాండ్ అయింది ఇరాన్ ప్లేన్, వాళ్ళు వెళ్ళారు, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అడ్డుకున్నారు. సో దీనికి నిరసనగా హూతీలు సౌదీ అరేబియాలోని అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే హూతీస్ కంట్రోల్ నార్త్ యెమెన్కు బార్డర్లో ఉండే సౌదీ అరేబియాకు చెందిన సదరన్ పార్ట్లో ఉండే అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేశారు. హూతీలు గతంలో కూడా సౌదీ అరామ్కో అనే ఆయిల్ కంపెనీ అటాక్ చేస్తే 50% ఆఫ్ సౌదీ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాతనే 2022లో సౌదీ అరేబియాతో హూతీలకు సౌదీకి మధ్య ఒప్పందం. ఇప్పుడు హూతీలకు సౌదీ అరేబియాకు మధ్య జరుగుతున్న ఘర్షణ వల్ల రెడ్ సీలోనే ఉన్న బాబెల్ మండప్ అంటారు. అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ లాగా ఈ బాబెల్ మండప్ కూడా ఒక స్మాల్ వాటర్ వే. అంటే మన జాగ్రఫీ ఎలా ఉంటుందంటే, కొన్ని చోట్ల సముద్రం చాలా నారో స్ట్రెచ్ ద్వారా ప్రయాణం చేస్తుంది. మీకు ఆ నారో స్ట్రెచ్ తీరాన ఉన్నవారు కావాలంటే దాన్ని అటాక్ చేస్తూ ఆ నారో స్ట్రెచ్ వెంబడి ఏ గూడ్స్ ట్రావెల్ కార్గో ట్రావెల్ లేకుండా ఆపగలుగుతారు. ఇప్పుడు ఆ బాబెల్ మండేప్ను హూతీలు అడ్డుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి $100 7% పెరిగింది ఆయిల్ ఛార్జెస్. అంటే ఆల్రెడీ అమెరికా ఇరాన్ వార్ చల్లబడలేదు, పైగా ఇప్పుడు మళ్ళీ హూతీలు సౌదీల మధ్య ఘర్షణ మొదలైంది.
అందువల్ల ఇది ఇంకా ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది.